తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసీనన్న పిలుపు మేరకు ఇప్పటిదాకా 9 ఏళ్ల నుంచి అన్న అందరూ మర్చిపోయిన రోజు అన్న ఈ ఫోరం పెట్టడం జరిగింది. ఇవల్ల ఆ ఫోరం విజయం సాధించగలుగుతుంది. ఎందుకంటే తన పోరాటం ఏదైతే స్టార్ట్ చేసిందో దాంతో పాటుగా మన అన్నతో మనం పనిచేయడం జరిగింది. అన్న చేసిన పోరాటంలో మనం ఇలా విజయం సాధించినాం. ఎందుకంటే అన్న ఆ విజయ సంకీర్తన కోసమే అన్న ఏంటంటే ఈరోజు కాంగ్రెస్కు కృతజ్ఞత చెప్పడానికి కరీంనగర్కి వస్తున్నాడు. తెలంగాణ అమరవీరుల ధూపం కాడికి వచ్చి నివారణలు అప్పచెప్పి మనందరితో ఉద్యమకారులందరూ కలిసి మంచి సంతోషంగా హ్యాపీగా మాట్లాడదామని అన్న సంబరాలు చేసుకోవడానికి వస్తున్నాడు. ప్రతి ఒక్క ఉద్యమకారుడు కదిలి వచ్చి ఈ విజయ పథకాన్ని మనం ఎగరేసుకోవాలి. రేవంత్ రెడ్డి సార్ కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలి. రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ పాలాభిషేకం అదే అమరవీరుల ధూపం కాడ పాలాభిషేకం చేసి ఆ నుంచి ర్యాలీ తీసుకొని ఫిలిం భవన్ కాడ మనం సంబరాలు చేసుకోవాలి. హ్యాపీగా అందరం కలిసి మాట్లాడడానికి సీమన్న అత్తుండు. సీమసీన రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన వల్లనే ఇవాళ మనకు చెట్టు మీద ఒక చిన్న చెట్టు పెడితే ఇవాళ వృక్షమైంది. ఆ వృక్షం ఇలా ఫలాలు తినే టైం వచ్చింది. ఆ ఫలాలు మనం స్వీకరించాలి. ఆ స్వీకరించడానికి అన్న మనందరితో కలిసి కత్తుండు. ప్రతి ఒక్కరు వచ్చి ఆ అన్నని దీవించాలి. ఎందుకంటే ఇవాళ ఆ పవరు మనది కాదు, అన్న పవరే మనకిచ్చిండు. అదందరం మన ఆమోదం పొందాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ధన్యవాదాలు చెప్తున్నా. అన్న అంత పేరుగా ప్రతి ఒక్కరు వచ్చి విజయం సాధించుకోవాలి. ఇప్పుడు మన విజయం ఇది. మనం ఆనాడు తెలంగాణ కోసమైతే విజయం పొందినామో ఈరోజు ఉద్యమకారుల ఫోరం కూడా విజయం సాధించింది. ఇవాళ కాంగ్రెస్ ఏదైతే మెయిన్ ఫ్లెక్స్లో పెట్టిందో అది సాధిస్తున్నామంటే అది మన విజయం. ఆనాడు అది విజయం, ఈరోజు ఇది విజయం. ఇది సీనన్న మాత్రమే మొదలుపెట్టిన అక్షరం. ఆ అక్షరం ఇలా వృక్షమైంది. ఆ వృక్షం ఫలం మనం దక్కించుకుంటున్నాం. ఈ విజయం ఈ మంచిగా చేసుకుందాం. ఈ మళ్ళీ కమిటీ మళ్ళీ అన్న ప్రతి ఒక్కరు ఎవరైతే కేసులు అయినాయో పేపర్ కటింగులు ఇంకా కొంతమందికి అన్యాయం జరుగుతుంది వాళ్ళు కూడా చర్చించుకుందాం. ప్రతి ఒక్కరు రావాలని నేను కోరుకుంటున్నా. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉత్తర తెలంగాణ కన్వీనర్ నా పేరు ఆయల ప్రసన్న. అందరికీ మన ఉద్యమకారులకు ధన్యవాదాలు. పేరుగా అందరు కదిలి రావాలి. ఇది విజయం చేయాలని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు.